ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక బీసీ ఉద్యమం అనగానే నిజంగా బీసీ నాయకులు బీసీ ఉద్యమకారులు అనగానే గుర్తుకొచ్చే పేరు ఆర్ కృష్ణన్న. నిజంగా ఆర్ కృష్ణన్న గురించి నిజంగా ఒక సంచలన విషయాలు నిన్న అసలు వార్త అసలు ఇది నిన్న చదవాల్సింది, మొన్న జరిగిన వార్త నిన్న చదవాల్సింది. కానీ లేట్గా నేను దాని గురించి నిజంగా కొంచెం తెలుసుకొని నిజంగా నిజాలు ఏందని తెలుసుకొని అసలు ఆర్ కృష్ణన్న ప్రవర్తన ఏంది గిట్లా మారిపోతుందని తెలుసుకునే సమయం కొంచెం ఆలస్యమైంది. దయచేసి మిత్రులారా క్షమించాలి. అయితే ఆర్ కృష్ణన్న నిజంగా బీసీ ఉద్యమాలు చేస్తా ఉన్నాడు. సరే, ఏదేమైనట్టు బీసీ రాజ్యాధికారం కోసం కొట్లాడకపోయినా బీసీ హాస్టళ్ల గురించి, బీసీ విద్యార్థుల గురించి, బీసీ సంఘాలు ఈ ఫీజుల గురించి కొట్లాడుతూ ఉన్న నేపథ్యం ప్రజలందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యంగా తెలిసిన విషయమే. అయితే అసలు ఆర్ కృష్ణన్న అవసరం కవితక్కకు పడ్డదా, లేకపోతే కవితక్క అవసరం ఆర్ కృష్ణన్నకు పడ్డదా? మరి నిజంగా ఈ మధ్యలో ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? ఆర్ కృష్ణన్న యాక్టివిటీస్ని ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నిన్న పేపర్లో చూసినాం, ఆర్ కృష్ణన్న మద్దతు కోరుతూ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు నిజంగా ఆర్ కృష్ణన్న మద్దతు కోరుతూ బీసీ ఉద్యమం కోసం రైలు జోకం చేస్తా, నేను ఆర్ కృష్ణన్న మద్దతు కావాలని బీసీ సంఘ దానికి కూడా అనుకూలంగా స్పందిస్తూ ఎవరు ఆర్ కృష్ణన్న గారు నిజంగా నిన్న ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. బీసీ సంఘాలు అందరూ కలిసి రావాలి, ఆర్ కృష్ణన్న మద్దతులు ఆర్ కృష్ణన్న చెప్తున్నాడు కాబట్టి ఒక పెద్దన్న, బీసీలకు పెద్దన్న అయినా ఇప్పటికి కూడా పెద్దన్ననే అంటున్నాను. ఎందుకంటే ఒక ఏజ్ పడ్డది కాబట్టి నీకు మైండ్ దొబ్బినట్టుంది. ఇది క్లియర్గా ఇది ఆర్ కృష్ణన్న అభిమానుల గురించి పడపోతే నేనేం చేయలేను. ఆర్ కృష్ణన్న అభిమానులు కానీ ఇంకెవరు కానీ అభిమానించేటాలు మిమ్మల్ని మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మీరు ఎందుకంటే మిమ్మల్ని మీరు బేరేజ్ చేసుకోవాలి. ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని చెప్పారు ఆర్ కృష్ణన్న ఎవరి కోసం మాట్లాడుతుండు, ఎందుకోసం మాట్లాడుతుండు, దాని వెనకాల కుట్ర ఏంది, కుతంత్రం ఏంది, ఆర్ కృష్ణన్న గతంలో కూడా ఏం చేసిండు, గతంలో కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేసినప్పుడు ఏం చేసిండు, నేను అంతా వివరించే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి ఈ వార్త చదివిన తర్వాత బీసీ సంఘాలు, తెలంగాణలో బీసీ ఉద్యమాలు, ముఖ్యంగా తెలంగాణలో బీసీ ఉద్యమం అనేది ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో ఆర్ కృష్ణ లాంటి మహామేధావి ఒక బీసీ యువ కిరటం, అంటే ఒక యంగ్ అండ్ డైనమిక్, నిజంగా బీసీ ఉద్యమాన్ని ఉవ్వెత్తుల తీసుకుపోయి ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన నాయకుని వెనుక ఉండాల్సిన వ్యక్తి. అంటే ఆర్ కృష్ణ నిజంగా ఇప్పటికిప్పుడు ఇంకా ఉద్యమాలు చేసి ఇంకేదో చేస్తారని అనుకోవట్లేదు. ఎందుకంటే సరే కొంత ఏజ్ పడ్డప్పటికీ ఆయన ఎంతో కొంత సరే పదవులు అనుభవిస్తున్నట్టే విషయం పక్కకెడదాం. సరే ఇన్ని రోజులు వైఎస్ఆర్సీపీ నుండి రాజ్యసభ సభ్యుడయ్యిండు, ఇప్పుడు మళ్ళీ రాజీనామా చేసిన బీజేపీలోకి వచ్చి ఇంట్లో రాజ్యసభ సభ్యుడు కొనసాగిస్తున్నట్టే. సరే బీసీల కోసం ఎంతో కొంత పోరాటం చేసిండు, రాజ్యాధికారం కోసం కొట్లాడుకున్నా కానీ ఎంతో కొంత పోరాటం చేసిండు, సరే పదవులు అనుభవించిండే అని అనుకుందాం. కాకపోతే నిన్న జరిగిన సంఘటన తెలంగాణ ప్రజలకు క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. అంటే నిజంగా ఆర్ కృష్ణన్న అసలు ఏం చేస్తుండు, కవితక్కకు ఈయన మద్దతు తెలుపుడు ఏంది, అసలు కవితక్క ఏంది, కథ ఏంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళము. దయచేసి నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను, ఇటు ఎవరిని పొగడడం లేదు, ఎవరిని తిట్టడం లేదు. కానీ బీసీ ఉద్యమాన్ని పట్టించేందుకు ఒక ముఖ్య నాయకుడైన ఆర్ కృష్ణన్న కూడా నిజంగా ఒక మైండ్ గేమ్ ప్లాన్ ఆడుతుండు, తన స్వార్థం కోసం ఆడుతున్నట్టుగా నాకు డౌట్ వచ్చింది. ఇది తెలంగాణ ప్రజల్లో ఒక లేవనెక్కుతున్న ఒక ప్రశ్న. ఇది నా నుంచి నేను ఒక్కని అనుకుంటున్న మాట కాదు, తెలంగాణ ప్రజానికం కూడా ఎవరు అవసరం ఎవరికి ఉన్నది. ఆర్ కృష్ణ నాకు ఇంత బలమైన నాయకుడు, బీసీలలో ఒక బలమైన వెన్నుముక లాంటి ఒక క్యాప్టెన్ లాంటి వ్యక్తి నిజంగా ఈ కవితక్కకు మద్దతు తెలుపమని కోరడం ఏంది, దీని వెనుక కుట్ర ఏంది అనేది కూడా చాలా మంది ప్రజల్లో వస్తున్న మాట. ఇది నేను అంటున్న మాట కాదు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించిన ఒకసారి వార్త కూడా చూసే ప్రయత్నం. ఇది కవిత బీసీ ఉద్యమానికి మద్దతు ఇస్తాం, రైలు రోకోకు సహకరిద్దాం, బీసీ సంఘాలకు ఆర్ కృష్ణయ్య పిలుపు, కాంగ్రెస్కు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు, 42% రిజర్వేషన్ కోసం సర్కార్ జీవో ఇవ్వచ్చు, అయినా జీవో ఇవ్వకుండా నాటకాలు ఆడుతుంది శాసన మండలి సభ్యురాలు కవిత అంటా ఉన్న ముచ్చట. ఇది ఒకసారి పూర్తి వివరాలు చదివే ప్రయత్నం చేద్దాం. బీసీ వర్గాల కోసం కమిట్మెంట్తో బీసీ ఉద్యమం చేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ సంఘాలను సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బీజేపీ ఎంపీ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఇక్కడ చూడండి, బీసీ వర్గాల కోసం కమిట్మెంట్తో బీసీ ఉద్యమం చేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీసీ సంఘాల సంపూర్ణ మద్దతు ఇవ్వాలట. కమిట్మెంట్ కొద్ది చేస్తున్నాడు. ఈ వాక్యాలు ఆర్ కృష్ణ అంటా ఉన్నారు. అయితే బీసీ సంఘం ఆర్ కృష్ణ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు. అయితే వచ్చే నెల 17న కవితపై చేపట్టబోయే రైలు రోకో ఉద్యమానికి సంఘాలు సపోర్ట్ చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆర్ కృష్ణయ్యతో ఎమ్మెల్సీ కవిత విద్యానగర్లోని ఆయన ఇంట్లో సమావేశమయ్యారు. సరే, ఇక నువ్వు ఏం సమావేశమైనా ఏం కథ అన్నది సరే ఆ విషయం పక్కకెడదాం. నువ్వు చెప్పిన మాటలనే నేను ఒక విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తా. ఆర్ కృష్ణన్న బీసీల కోసం, బీసీల హక్కుల కోసం, రాజ్యాధికారం కోసం కొట్టాలి, నేను రాజ్యాధికారం కోసం కొట్లాడినని కూడా నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే సరే ఆర్ కృష్ణన్న యాక్టివిటీస్ ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. గతంలో కాంగ్రెస్ నుంచి కూడా పోటీ చేసిండు, మధ్యలో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు తీసుకున్నాడు. నేను నిజంగానే రాష్ట్రంలో కాదు దేశంలో కొట్లాడతా, దేశంలో నిజంగా అసలు బీసీ బిల్లు పెట్టాలి, బీసీ కులగణన చేయాలని కొట్లాడతా అని చెప్పిండు. మరి ఎక్కడ కొట్లాడిండి, ఏమేమి మాట్లాడతా అనే విషయం పక్కకెడితే మళ్ళీ ఆర్ కృష్ణన్న ఇటు వైఎస్ఆర్సీపీ అధికారం పోగానే అగనిస్ట్ మళ్ళీ ఇప్పుడు బీజేపీలోకి వచ్చి మళ్ళీ బీజేపీ, మరి నిజంగా అప్పుడు వైఎస్ఆర్సీపీ ఇచ్చినప్పుడు అప్పుడు కదే కేంద్రంలో బీజేపీ ఉన్నది, అక్కడ కదే వైఎస్ఆర్సీపీ ఉన్నది. ఇప్పుడు అక్కడ కేంద్రంలో బీజేపీ ఉన్నది,
ఇక్కడ కూడా ఇప్పుడు బీజేపీకి మద్దతు అయినా టీడీపీ ఉన్నది అక్కడ. అప్పుడు వైఎస్ఆర్సీపీ బీజేపీకి మద్దతుగానే ఉన్నది, ఇప్పుడు టీడీపీ కూడా బీజేపీకి మద్దతు ఉన్నది. మరి ఆంధ్రాలో ఆర్ కృష్ణయ్య పదవి తీసుకున్నప్పుడు అదే ఆంధ్రాలో మరి మళ్ళీ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అంటే బీజేపీ కోసం నిజంగా ఏమైనా ముడుపులు ముట్టినాయా అని ఒక సందేహం ప్రజల్లో. అంటే ఆర్ కృష్ణన్న బీజేపీలో కోవడానికి ఏమైనా ముడుపులు ముట్టినాయా, ఇలా రాజీనామా చేసి ఒక బలమైన బీసీ నాయకుడిని బీజేపీలోకి లాక్కున్నది నిజంగా బీసీలను బీజేపీ చుట్టూ దింపుకునే ప్రయత్నం కొనసాగింది. ఈ కొనసాగే కుట్రలో భాగంగానే ఈ కుట్రనే. ఎందుకంటే ఆర్ కృష్ణన్న ఇప్పుడు 9th షెడ్యూల్లో పెట్టాల్సింది ఎవరు, బీజేపీ పెట్టాలి. సరే ఈ తప్పుల తడాక చేసిందని చెప్తా ఉన్నది. సరే మరి నువ్వు ఎవరి గురించి కొట్లాడాలి, కేంద్రంలో గురించి కొట్లాడాలి. కేంద్రంలో నువ్వు ముస్లిం బీసీలను హిందూ బీసీలో కలిపినప్పుడు నువ్వు ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి దీన్ని అసలు సాల్వ్ ఏది, ఏం కథ, ఎట్లా చేస్తే ఈ ప్రయత్నం అనేది ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ముందుగా నువ్వు అసలు ఏవి కూడా చెప్పలే. ఆర్ కృష్ణన్నకు కొంచెం ఏజ్ పడ్డది, సరే ఆయన బీసీల కోసం ఎంతో కొంత పోరాటం చేసింది అనుకున్నాం. కానీ మళ్ళీ బీజేపీ రాజ్యసభ సభ్యుడు తీసుకున్నాడు, అంతటితోనే ఉన్నాడా, మళ్ళీ ఉన్నాడు పక్కకు ఉండి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ సరే ఈ పదవులు తీసుకున్నావా, మా బీసీ నాయకునివే, మా కోసం హక్కుల కోసం కొట్లాడుతున్నాం, మేము స్వాగతిస్తాం. కానీ నువ్వు తీసుకునే బుర్ర తక్కువ ఆలోచనలు ఏది నిర్ణయాలు ఇది ఇట్లనే అంటారు ఇక మరి దీన్ని. ఎందుకంటే నీకు ఏజ్ పడ్డది, నువ్వు ఏజ్ పడ్డోనివి, ఎలాంటి సలహాలు ఇవ్వాలి, నువ్వు ఏజ్ పడ్డోనివి. నువ్వు గతంలో కూడా ఒక పక్క బీసీ ఉద్యమ నాయకుడు అని చెప్పుకుంటా ఉంటా, బీసీ ఉద్యమ నాయకుడిని బీసీల కోసం, బీసీల హక్కుల కోసం, బీసీ సంఘాలు కదిలి రావాలని ఇప్పుడు చెప్తా ఉన్నావు కదా. గతంలో కేసీఆర్ నిజంగా ఒక బీసీ నాయకుడిని ఈటల రాజేందర్ను హుజురాబాద్ ఎలక్షన్లో బైపోల్లో మేము చూసినాం. ఈటల రాజేందర్ను బయటకు నెట్టివేసినప్పుడు నిర్దాక్షిణంగా నిజంగా ఇప్పుడు ఈ ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఉంటే నాకు పార్టీ పుట్టిన పరిస్థితి ఉన్నాడు కాబట్టి, పార్టీ పెట్టిన పరిస్థితి ఉన్నాడు కాబట్టి నాకు ఏమైనా కాంపిటీషన్ వస్తాడా, ఆర్థికంగా కానీ అందంగా కానీ అన్నిట్లలో కూడా బలంగా ఎక్కువ ఉన్నాడు, మరి నాకు ఏమైనా కాంపిటీషన్ వస్తాడా అనే విధంగా ఇప్పుడు ఏది కేసీఆర్ ఈటల రాజేందర్ను బయటకు నెట్టేసిండు. ఈటల రాజేందర్ బయటకు నెట్టేసినప్పుడు నువ్వు ఎవరికి ఇవ్వాలి మద్దతు, అక్కడ ఎవరికి ఇవ్వాలి మద్దతు, ఎవరికి ఇవ్వాలి? ఒక బీసీ ఉద్యమ నాయకుడు, ఒక బీసీ యువకిరీటం, ఏదేమైనప్పటికీ బీసీలలో ఇంత కొంత పలుకుబడిన ఈటల రాజేందర్ ముదిరాజ సామాజిక వర్గం, మళ్ళీ పైగా ముదిరాజ సామాజిక వర్గమైన నువ్వు ఈటల రాజేందర్కు మద్దతు ఇస్తావా, మళ్ళీ బీఆర్ఎస్కు విలమదూర పార్టీలు అయినా బీఆర్ఎస్ కిందకి మద్దతు ఇచ్చినావు. అనేక ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు కూడా ఆర్ కృష్ణ డబ్బులకు లొంగిపోయాడు, నేను ముచ్చట నా స్వార్థం కోసమో లేకపోతే నాకు గెట్ల పంచేది, ఆర్ కృష్ణ నాకు ఎలాంటి గెట్ల పంచేది లేదు, నేను ఎవరో చెప్తే ఈ వీడియో చేయట్లేదు ముఖ్యంగా. ఎందుకంటే దీని వెనుక ఎవడో చేపిస్తేనే చేస్తున్నానే ఆ ఆలోచనలన్నీ బంద్ చేసుకోరు. ఎందుకంటే తెలంగాణ ప్రజానికంలో ఈ ఒక ప్రశ్న అనేది తెలంగాణ ఉద్యమాన్ని అసలు తెలిసి తెలవని వాళ్ళు కొంతమంది ఈ మధ్యలో బీసీలు కాని వాళ్ళ ఎంబట బీసీ ఉద్యమం అని చెప్పి బీసీలు కాని వాళ్ళ ఎంబట తిరుగుతారు. ఇప్పుడు మనం బీసీలం 60% ఉన్నాం. మన నాయకులు నేను ఏమంటారు ఫస్ట్ నుంచి అదే ముచ్చటంటున్నాను. మన దానిలో నాయకులు ప్రతిపక్షంలో మనోడే ఉండాలి, అధికార పార్టీలో మనోడే ఉండాలి. అవసరం ఉంటే ఈ 2 పార్టీలను ప్రశ్నించే నాయకుడు కూడా మనోడే ఉండాలి, ఆ పార్టీ కూడా మనోడే ఉండాలి. తప్పేమున్నది అలా కాదు కదా. అలాంటప్పుడు నువ్వు ఈటల రాజేందర్కు మద్దతు తెలపకుండా హుజురాబాద్ ఎలక్షన్లో బైపోల్లో ఇక్కడ కేసీఆర్ చెప్పినట్టు ప్రెస్ మీట్ పెట్టి బీసీలు అందరూ నిజంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి, బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పినావు. మరి దాని వెనుక అంతర్యం ఏమిటి? చాలామంది ఆరోపణలు చేసినావు నీ మీద. అప్పుడు ఆర్ కృష్ణ డబ్బులకు లొంగిపోయి ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి కొన్ని డబ్బులు ముట్టినాయని ఆరోపణలు వచ్చినాయి. మరి ఇప్పుడు దీని వెనుక ఏంటిది కారణం? ఇప్పుడు ఈ నిర్ణయం వెనుక కారణం ఏంటిది అంటే ఆర్ కృష్ణ కూడా డబ్బుల కోసం పనిచేస్తుందని చెప్పుకోవచ్చా? అసలు వాస్తవానికి తెలంగాణ ప్రజానికం నేను ఒకటే చెప్తున్నా, బీసీల కోసం నికార్సగా కొట్లాడుతున్న వ్యక్తి ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇన్ని రోజులు కొట్లాడిన వ్యక్తి బీసీ సీనియర్ నాయకుడు అంటే ఎవరు గుర్తుకొస్తారు ముందుగాలంటే ఈయననే గుర్తుకొస్తాడు. ఇప్పుడు కూడా నేను గర్వంగానే చెప్తున్నాను, ఆర్ కృష్ణనే గుర్తుకొస్తాడు. కానీ వెనుక తిరిగే వాళ్ళ భవిష్యత్తును ఆలోచించకుండా నీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ అసలు ఎవరి అవసరం ఎవరికి పడ్డది, ఎవరి అవసరం ఎవరికి ఉంటుంది? కవితక్క అవసరం నీకుంటుందా, నీ అవసరం కవితక్కకు ఉంటుందా? కవితక్క బీసీ ఏమన్నా? బీసీ ఈమె చేసే ఉద్యమాలకు పటిష్టం ఇంకేంటంటే అసలు ఏది ఈయన మాట్లాడుతాను బీసీ వర్గాల కోసం కమిట్మెంట్తోని ఉద్యమం చేస్తూ ఉందట కవితక్క. ఎక్కడ కమిట్మెంట్తోని? ఆమె చెప్పే మాటలు బుర్ర తక్కువ మాటలు ఆమె ఉండే. నీ సపోర్ట్ చేసే పద్ధతి కూడా బుర్ర తక్కువ విషయాలని అన్నీ గిట్లనే ఉన్నాయి. నీ ఏజ్ పడ్డది. నీకు ఆర్ కృష్ణ గారు నీకు గౌరవంగా చెప్తున్నా, నీ కింద ఎంతోమంది నాయకులు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తును ఆగం చేయకండి దయచేసి. నేను చెప్తా ఉన్నా ఒకటే, నీ కింద ఎంతోమంది
నాయకులు నిన్ను నమ్ముకొని మా ఆర్ కృష్ణ మమ్మల్ని ఎంతో కొంత లీడర్ చేస్తారు కావచ్చు, నిజంగా మేము ఎంపీలుగా ఎదుగుతాం కావచ్చు అనుకుంటాం. కానీ మీ కింది వాళ్ళు ఎవరు ఎదిగినట్టుగా కనబడతలేదు. మీ స్వార్థం కోసమే ఈ సొంత నిర్ణయాలు తీసుకొని బీసీ సంఘాలను బలిపశువులు చేసే విధంగా మీ ఆలోచన ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. ఒకవేళ నిజంగానే మీకు అంత క్రెడిబిలిటీ ఉండి నిజంగా అంతా మీరు మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఈ బీసీ సంఘాలన్నీ ఏకతాటికి తీసుకురండి. మనం గిట్లా పోతే కలవది. బీసీ జేఏసీగా ఒకటే బీసీ జేఏసీ ఉండాలి. సరే ఎన్ని సంఘాలు అయినప్పటికీ మనం ఈ సంఘాలన్నీ రండి, కలిసి రండి, ఒక భారీ ప్రెస్ మీట్ పెట్టండి, భారీ ప్రెస్ మీట్ పెట్టి సంఘాలన్నీ కలిసి రండి, మనం కలిసిపోదామని సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా చెప్పండి, మనం అందరం కలిసిపోదామని చెప్పండి. ఈ డ్రామాలు ఏంది అసలు నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు చాలామంది ఉన్నారు బీసీ, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, ఈ మధ్యకాలంలో వచ్చిన తీన్మార్మలన్ ఉన్నారు. సరే తీన్మార్మలన్ అంటే మీకు ఒక విధమైన ఈర్ష్య ఉండవచ్చు. నేను క్లియర్గా చెప్తున్నాను, ఒక విధమైన ఎవరికైనా ఈర్ష్య ఉంటుంది. తీన్మార్మలన అందరూ అంటున్న మాట అనేది, అందరూ అనుకుంటున్న మాట ఏంటంటే, అందరూ అనుకునే మాట ఏంటంటే, చాలామంది సీనియర్ నాయకులు మేము మస్తు చాలా రోజుల నుంచి కొట్లాడుతున్నాం, తీన్మార్మలన ఈ మధ్య ఎలా వచ్చిందని మీరు అనుకుంటారు కావచ్చు. ఇప్పుడు తీన్మార్మలన ఈ మధ్య కాలంలో వచ్చిందా అనే విషయం కాదు, పక్కకెడితే బీసీలకు కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం, అంటే బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని, ఉద్యోగాల్లో, విద్యలో, రాజకీయ రంగంలో జరుగుతున్న అన్యాయాన్ని ఇప్పుడున్న నాయకులు, మేము క్లారిటీగా మాట్లాడుకుందాం, ఇప్పుడున్న నాయకులలో ఏ ఒక్క నాయకుడన్నా చూపెట్టింది ఎవరన్నా? ఒక్క పేరు చెప్పగలుగుతారా దయచేసి మిత్రులారా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా, నేను ఆర్ కృష్ణ మీద ఏదో కోపం కొద్దీ, నేను కక్షతోని నిజంగా తీన్మార్మలనకు పాజిటివ్గా చెప్పాలి, లేకపోతే ఆర్ కృష్ణను బ్లేమ్ చేయాలనే ఉద్దేశం కొద్దీ నేను చెప్తలేను. కళ్ళకు కట్టినట్టుగా బీసీలకు ఇంత అన్యాయం జరుగుతూ ఉన్నది, ఈ కోటాలకు ఇంత ఎత్తుకపోతూ ఉన్నారు, మనకు రావాల్సిన సొమ్ముని ఇంత దోసుకపోతూ ఉన్నారని ఎవరైనా క్లియర్గా ఏ రోజన్నా చెప్పిరా? అనునిత్యం చెప్తున్న వ్యక్తి. అలాంటిది సరే తీన్మార్మలన కాకపోతే జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇంకా జీవీఆర్ లాంటి ఎంతో మహా మేధావులు ఉంటున్న నేపథ్యం, మీరు వాళ్ళందరినీ కలుపుకపోయి మీరు ఒక క్యాప్టెన్ లెక్క వెన్నుముక లెక్క ఉండి వెనుకుండి నడిపాల్సిన వ్యక్తి మీరు ఈరోజుకి ప్రకటన చేయడంలో అర్థం ఏంటిది? అంటే మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటని చెప్పదలుచుకున్నారా, లేకపోతే బీజేపీ చెప్పిన ప్రకారమే మీరు కవితకు మద్దతు తెలపాలని చెప్తున్నారా, లేకపోతే నిజంగా ఇంటర్నల్గా బీఆర్ఎస్ ఒక్కటే ఈ కవితక్కను బీసీ ఉద్యమం డైవర్ట్ చేయడం కోసమే వచ్చింది, నేను కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తా అని చెప్తా ఉన్నారా తెలంగాణ ప్రజానికానికి? ఈ సమాధానం చెప్పాలి మీరు ఆర్ కృష్ణయ్య గారు. తెలంగాణ ప్రజానికం బీసీ సీనియర్ నాయకుడని అనుకుంటున్నది, బీసీ సీనియర్ నాయకుడని గట్టిగా నమ్మింది. సరే మీరు పార్టీ పెడతారా, బీసీ జేసీ ద్వారా పోతారా ఏందనే సంగతి పక్కకెడితే, రాజ్యాధికారం కోసం ఆర్ కృష్ణ ఎప్పుడు కూడా కొట్లాడలే, ఇది క్లియర్, ఇది అందరూ అనుకున్నమాట. కానీ మీ వెనుకున్న వాళ్ళకు మీ వాళ్ళ భవిష్యత్ భరోసాకు మీరు ఇస్తున్న భరోసా ఏంది? వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు ఇస్తున్న భరోసా ఏంది? కవితకి ఎక్కడ ఉద్యమం చేసింది బీసీ ఉద్యమం? దీన్ని మరి నిజంగా ఏ విధంగా తీసుకోవాలి తెలంగాణ ప్రజలు, బీసీ ప్రజలు ఏ విధంగా తీసుకోవాలి? కొంచెం అన్నయ్యమనంటే బుద్ధున్న మాటలు మాట్లాడి, ఏజ్ బార్ అయింది నీకు, ఏజ్ బార్ అనే మాటలు మాట్లాడకుండా, ఏజ్ బార్ అయింది సరే నువ్వు తీసుకుంటే రెస్ట్ తీసుకో, లేకపోతే బీసీ ప్రజలను చైతన్యవంతం చేసే నాయకుడు, లేకపోతే ఒక జేఏసీ లాగా ఏర్పాటు చేసి నా వెంట కాదు నా ఆలోచన తీసుకొని నేను ఇట్లా చేసిన. నేను ఈ మధ్యకాలంలో ఏదో వాట్సాప్ గ్రూప్లో చూసిన, ఆర్ కృష్ణ ఇంటికి పోతానట, చాలామంది బీసీ నాయకులను కానీ కిందనే కూర్చుని పెడతారట, కార్యకర్తలను, బీసీ కార్యకర్తలను కానీ ఎవరు కానీ కిందనే కూర్చుని పెడతారట. మరి ఇవన్నీ నిజాలేనా? మీ స్వార్థం కోసం బీసీ ప్రజలను తాకట్టు పెడుతున్నారా? మీ స్వార్థం కోసం ప్రెస్ మీట్ పెట్టి ఈ సంఘాలు ఆ సంఘాలు కలిసి అన్ని సంఘాలు కలిసి ఈ దొరసానికి సపోర్ట్ ఇవ్వండి అని అంటున్నారా మీరు? మీ స్వార్థం కోసం మీరు ప్యాకేజీల కోసం నిజంగా కొన్ని వస్తున్న ఆరోపణలు, ఆర్ కృష్ణ ప్యాకేజ్ కోసం ఏమైనా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరి నిజమేనా ఇదంతా? ఆర్ కృష్ణ ప్యాకేజ్ కోసం కింది వాళ్ళ భవిష్యత్తు తాకట్టు పెడతారా? ఇది వాస్తవమా? ఇదంతా నిజమేనా? దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కేవలం కవితక్కకు మద్దతు తెలుపుడు ఏంది అసలు? కవితక్క ఎక్కడిది? బీసీ ఉద్యమం ఎక్కడిది అసలు? మీ సీనియారిటీ ఎంత? కవితక్క రాజకీయ భవిష్యత్తు ఎంత? ఇప్పుడు మీ ఎంత? రాజకీయ భవిష్యత్తు కవితక్కది ఎంత? 5-6 నెలలు దాదాపు 5 నెలల పైచీలకు జైలు నుండి వచ్చిన వ్యక్తి బీసీ ఉద్యమం సంవత్సరంన్నర నుండి చేస్తున్నంటే కమిట్మెంట్తో కొట్లాడుతుందని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? మీరు ఎట్లా చెప్తారు? దీనికి అర్థం ఏంటి? దీనాక ఆర్ కృష్ణనే ఈ నిర్ణయం వెనుకకు తీసుకోవాలి. రైలు రోకో కాదు, ఏ రోకో చేసినా కానీ ఒక మంచి బీసీ బలమైన నాయకుడిని, మీకు నచ్చిన లీడరు, బీసీలలో నిజంగా ఈ వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తి అంటే నడవరని చెప్తే మేము నడిచే అవకాశం ఉంటుంది కావచ్చు, బీసీలలో ఉంటుంది కావచ్చు. బీసీలలో నచ్చిన నాయకుడిని, నిజంగా మనకు బలమైన నాయకుడిని ఎంచుకుందాం, నిజంగా ఒక నాయకునికి వచ్చినప్పుడు ఎన్నిక నిలబడదాం అంటే నడుస్తాం కావచ్చు. కానీ ఏదో నువ్వు కవితక్క దొరసాని పేరు చెప్పి బీసీ ఉద్యమానికి కవితక్కకు సంబంధం ఏమున్నది? ఈ తలతిక్కగా మాటలు కాకపోతే ఏజ్ బారైనా కావాలని తలకే పనిచేస్తలేదా? లేకపోతే ఎట్లా? అసలు ఈ మాటలు అనదలుచుకోలే, ఎందుకంటే చాలా బాధతో అంటున్న ఈ మాట. ఆర్ కృష్ణ బీసీ నాయకత్వం సీనియారిటీ ఎక్కడ? ఈమె కల్వకుంట్ల కవిత గారు బీసీ ఉద్యమం చేస్తా అంటే, రైలు రోకో చేస్తా అంటే మద్దతు ఇచ్చుడేంది?
ఎవరి మద్దతు ఎవరికి కావాలి? ఇప్పుడు కవితక్క ఆర్ కృష్ణ మద్దతు తీసుకొని ఈమె పార్టీ పెట్టి ఈమె బలం చూపించుకుంటుందా, లేకపోతే ఆర్ కృష్ణ బలం కనబడుతుంది? అక్కడ ఎవరి బలం ఎవరికి కనబడుతుంది? మీ బలం కదా ప్రజలకు, మీ 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 బలం చూసే కదా ప్రజలకు మీ దగ్గరికి వచ్చేది కవితక్క. మీరు కదా, మీరు మాకు మద్దతు ఇవ్వాలి. బీసీ నాయకులు మీరు కదా, కవితక్క కాదు కదా. కవితక్క బీసీ నాయకులు కాదు. బీసీ నువ్వెట్లా చేస్తామమ్మా ఉద్యమం? నీకేం సంబంధం బీసీ ఉద్యమానికి? మీ డాడీ 33% ఉన్న స్థానిక ఎన్నికల రిజర్వేషన్, మా బీసీల రిజర్వేషన్ను 22%, 23% తగ్గించిండు కదా. ఆ లెక్క చెప్పమ్మా ఫస్ట్. బీసీ ఉద్యమాల తర్వాత చేద్దు కానీ ఆ ముచ్చట అడగాలి కదా నువ్వు. బుద్ధి లేకుండా మళ్ళా మీ ఏజ్కి తగ్గ మాట్లాడండి ఆర్ కృష్ణ గారు. ఎందుకంటే నేను గౌరవం కొద్దిగా మాట్లాడుతున్నాను. నాకు అసలు ఈ మాటలు అనాలని కానీ లేకపోతే మిమ్మల్ని రెచ్చగొట్టాలని కానీ కిందున్న ఆర్ కృష్ణ వింటున్న వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేను ఈ మాట నేను వట్టిగానే అంటలేను. కాకపోతే ఒక బీసీ నాయకునికి సపోర్ట్ చేస్తే నేను ఎల్లవేళ స్వాగతిస్తుంది కావచ్చు. ఒక బీసీ బిడ్డగా నేను కూడా స్వాగతిస్తాను. కానీ మీరు మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే చాలామంది ఆరోపణలు చేస్తున్న నేపథ్యం ఇప్పుడు కాదు, ఎవరికైనా ఆరోపణలు వస్తాయి కానీ ఈ మధ్యలో బలపడుతున్నాయి. ఎందుకంటే మీరు వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేసి మళ్ళీ బీజేపీ రాజ్యసభ సభ్యుడు తీసుకున్నాడు. మళ్ళీ ఈ మధ్యలో ఆ మధ్యలో కూడా ఒక పక్క బీసీ బిడ్డను గెలిపించండి అని హుజరాబాద్ బై ఎలక్షన్లలో ఈటల రాజేందర్ కోసం అన్ని పార్టీలు కలిసి ఈటల రాజేందర్కి మద్దతు తెలుపుతూ ఉంటే, బీఆర్కి అగనిస్ట్గా ఈటల రాజేందర్కి మద్దతు తెలుపుతూ ఉంటే, అంటే పార్టీలకు అతీతంగా ఒకవైపు చూడాలంటే పార్టీలకు అతీతంగా అందరు ప్రజలు బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కలిసి ఈటల రాజేందర్ మద్దతు తెలిపిన నేపథ్యంలో మీరు ఆ ఉద్యమం ఆ బైపోల్లో మీరు బీఆర్ఎస్కు సపోర్ట్ చేయమని ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ కాస్ట్ ఎంత మరి? ఇదే అడుగుతున్నారు ప్రజలు, నేనంటున్న మాట కాదు. ఆ ప్రెస్ మీట్ కాస్ట్ ఎంత? దీని వెనుకున్న మతలబ్ ఎంత? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి మిత్రులారా, బీసీ ఉద్యమాలను డైవర్ట్ చేసే విధంగా ఎవరన్నా బీసీలకు కాకుండా ఇతర నాయకులకు, బీసీలకు కానీ ఇంకా ఇతర నాయకులు బీసీలు కాని వాళ్లకు సపోర్ట్ చేసే విధంగా ఇలాంటి కుట్రలు పడే దిశగా ముందుకెళ్తూ ఉంటే మీరు యువ నాయకత్వానికి సపోర్ట్ చేయండి. లేకపోతే మీ నాయకత్వంలో నిజంగా ఇట్లా నడిస్తే బాగుంటుందని మీ సలహాలు ఇవ్వండి. కానీ మీరేదో ఈ తూతు మంత్రంగా ఆ ప్యాకేజీల కోసం ఈ ప్యాకేజీల కోసం వార్తలు వస్తున్నాయి. అటువంటి వార్తలు వస్తున్నాయి. ఆ ప్రెస్ మీట్ కాస్ట్ ఎంత అని అడుగుతూ ఉన్నారు. అప్పుడు హుజరాబాద్లో మీరు పెట్టిన ప్రెస్ మీట్ కాస్ట్ ఎంత? ఇప్పుడు మీరు దీని ఎన్నుకున్న అంతర్యం ఏంటిదని ఏమిటని అడుగుతున్నారు. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఆర్ కృష్ణ గారు. ఎందుకంటే మీకు అనుభవం, మీకున్న అనుభవంలో మీకు ఉన్న రాజకీయ అనుభవంలో మా ఏజ్ కానీ తెలంగాణ ప్రజల నిజంగా ఉద్యమం పోరాటం కానీ స్ఫూర్తి కానీ ఎవరికి కూడా లేదు. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. నిజంగా మిమ్మల్ని ఒక ఆదర్శనీయంగా తీసుకోవాలి. కానీ ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకొని తెలంగాణ బీసీ ప్రజల భవిష్యత్తు ఆగం చేయొద్దు. దయచేసి మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల ముందు.